మన పరిశుద్ధ గ్రంథం పైకి చూపిస్తూ పలే పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువారు మనని కాచి కాపాడి సంరక్షించి ఈ వారమంతా కూడా మనని ఆయన రెక్కల కింద భద్రపరిచి మరొక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు కనుక దాన్ని బట్టి మనం దేవునికి అంతగానో హృదయపూర్వకంగా కృతజ్ఞ స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈరోజు మన అంశభాగం ఏమనగా దీర్ఘశాంతము అనే అంశం మీద మనం ఈరోజు కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకునే వారికి ఉందాం. ఇక్కడ దీర్ఘశాంతము అనే అనుభవంలో ఒక మాట చదువుకుందాం. ముందుగా నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథము పేజీ నంబరు 108, 408 చూడండి. పేజీ 9వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మనం అందరం కలిపి చదువుకుందాం. అందరం కలిపి చదవండి మీరు కూడా నాతో పాటు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుదాం. వారు విధేయుల మనసు లేని వారే తమ చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు కటాక్షం సిద్ధం లేనివాడువు, దయాదాక్షము గలవాడు, దీర్ఘశాంతుడు, బహుకృపయు గలవాడు ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోతదొండకు చేసుకొని ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహుగా మిగుసు పుట్టించును. వాడి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడు వారిని చెల్లించలేదు. మార్గముండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగు నిలుచుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ క్రైస్తలాడు. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతము అంటే దీనికి కొన్ని అర్థాలు మనకు వచ్చేవిగా ఉంటున్నాయి. దీర్ఘశాంతము అంటే ఓర్పు ఒకటి, ఓపిక ఒకటి, త్వరగా కోపపడని వాడు అనేది 3. ఈ 3 అనుభవాలు మరి ఈ మాటకి అర్థం ఇచ్చేవిగా ఉంటున్నాయి. దీర్ఘశాంతముగా ఉన్నావు అంటే తనలో ఓర్పు ఎంత ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఓపిక కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి. తర్వాత త్వరగా కోపపడడు అని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అంటే పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తులో అవి మనకు కనపడుతూ వస్తున్నాయి. ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథంలోకి వచ్చినట్లయితే ఇక్కడ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నారు. ఏం మాట్లాడుతూ వస్తున్నారంటే ఇక్కడ చూడండి 17వ వచనంలో వారు చదవండి. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో చాలా బానిసత్వములో దాస్యత్వములో ఉన్నప్పుడు
అక్కడ ఆ యొక్క రాజు అక్కడ ఉన్న సైన్యం మొత్తం కూడా వాళ్ళని చిత్రహింసలు చేస్తుంటే, బాధ పెడుతుంటే, అక్కడున్న పితరులందరూ కూడా దేవునికి మొరపెట్టుకొని, అయ్యా ప్రభువా యెహోవా మమ్మల్ని కాపాడు తండ్రి అని నిత్యము ప్రార్థన చేస్తుంటే, ఆ వారి ప్రార్థన ఆలకించి దేవుడు మోషేని ఏర్పాటు చేసి, మోషే ద్వారా హారూన్ ద్వారా ఇద్దరి ద్వారా ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి 10 తెగుళ్ళు వాళ్ళకి రప్పించి వాళ్ళని బయటకు తీసుకువస్తే, వాళ్ళు మోషే మీరు ఇక్కడ నిలబడి ఉండండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అనగానే, వాళ్ళు కొన్ని రోజులకి మోషే రాకపోయాక వెంటనే నాయకుని ఏర్పాటు చేసుకొని ఒక విగ్రహాన్ని, అంటే ఒక దూడని బంగారంతో తయారు చేసుకొని ఇదే మా దేవుడని పూజిస్తూ గంతులు వేస్తూ ఉన్నవారుగా ఉంటున్నారు. అయితే ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నవారుగా ఉంటున్నారు. అయితే దేవాది దేవుడు ఆ క్షణములోనే వాళ్ళందరినీ కూడా ఆ నోవా కాలంలో నశింపజేసినట్లు నశింపచేయొచ్చు. ఒక్క క్షణములో వారందరూ కూడా ఆకులు రాలిపోయినట్లు చేయొచ్చు. కానీ మన ప్రభు ఎంత దీర్ఘశాంతుడు అంటే, ఇక్కడ ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు చూడండి. తమ మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకము చేసుకొనక, ఏం చేసుకోవట్లేదట? అద్భుతములు జ్ఞాపకం చేసుకోవట్లా. నిన్న ఒక బ్రదర్ని అడిగా, బ్రదర్ రేపు ప్రార్థనకు వస్తారా అన్న. వస్తా అంటే ఆ బ్రదర్ ఏమన్నాడు తెలుసా? చూద్దాం అంట. చూద్దాంలే, చూస్తే కుదిరితే వస్తారని. అదేంటి బ్రదర్, అన్ని పనులు బాగానే చేసుకుంటారుగా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చూద్దామంటున్నారు ఏంటంటే, దేవుడు నాకేం చేశాడు అంటాడు. ఏమంటాడు? దేవుడు నాకేం చేశాడు? అన్ని కష్టాలేగా, అన్ని ఇరుకలేగా అంటాడు. అంటే నువ్వు ఈరోజు ఊపిరి పీల్చుకున్నావంటే దానికి కారణం ఎవరు? నువ్వు బ్రతుకున్నావు అంటే కారణం ఎవరండి? ఆయన పెట్టిన భిక్ష, ఆయన పెట్టిన ఊపిరిది, ఆయనది. ఆయన కోసం మన జీవితాంతం కూడా ఏమి చేసినా తక్కువే. అసలు మనం బ్రతికున్నాము అంటే మన జీవితాంతం మనకు రుణపడి ఉండాలి. మన ఊపిరి తీసుకున్నాం. ఈరోజు చూడలేని వారు ఎంతోమంది ఈ లోకంలో లేరు. చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ నీవు నేను మనందరం కూడా ఉన్నాము అంటే మనం చేసిన పాపాలకు శిక్ష వేయకుండా ఆయన ఏం చేశాడు? దీర్ఘశాంతుడిగా ఓర్మితో ఆయన ఉన్నాడు. ఆయన నీ మీద నా మీద కోపపడకుండా ఉన్నాడు. అంటే అంత గొప్ప దేవుని సన్నిధికి రావటానికి చూద్దాంలే, చేద్దాంలే, కుదిరితే వస్తాలే, ఇవే ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా ఈ రోజున దేవాది దేవుడు దీర్ఘశాంతమంతుడని అసలుకి మనం ఆయన రుచి చూచి ఆయన్ని ఆరాధించి గణపరచాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మన పితరులు ఏం చేశారంటే, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు, ఆయన చేసిన మహత్కార్యాలు మర్చిపోయారు. ఆ ఐగుప్తు సైన్యం తరుగుతుంటే ఆ మధ్యలోకి రాంగులోనే ఎర్ర సముద్రం అడ్డుపడితే ఏం చేశాడండి? అటుపక్కేమో సైన్యం తరుగుతుంది, ఇటుపక్కేమో ఎర్ర సముద్రం. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ కర్ర చాప అనగానే ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలుగా చీలిపోయింది. ఆ సముద్రం గుంట వాడు ఏం చేశారు? నడుచుకుంటూ వెళ్ళారు. ఎంత అద్భుతం అండి అది! అసలు ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా విన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత అద్భుతాలను చూశాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఆ బండలో నుండి నీరిచ్చిన దేవుడు, నీకు ఎండ తలకుండా వెన్నెల స్తంభాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. అన్ని అద్భుతాలు చూసి కూడా వారు మర్చిపోయారట. చాలామంది మనుషులు కూడా ఈ రోజున అలాగే ఉన్నారు. పాతవి చేసిన అద్భుతాలన్నీ మర్చిపోతున్నారు. ఈ క్షణము ఇప్పుడు దేవుడు ఏదన్నా చిన్న సమస్య వచ్చినా, చిన్న కష్టం వచ్చినా వెంటనే ఏం చేస్తున్నారు? దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ మన పితరులు ఈ విధంగా ఉంటూ వచ్చారు. చూడండి, వారి మనసును ఎలా చేసుకున్నారట? తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యమునకు తిరిగి వెళ్ళుటకు, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటానికి, పాపములోకి వెనక్కి వెళ్ళటానికి ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడినై ఉండి వారిని విసర్జింపలేదు. నన్ను ఏం చేయలేదట? విసర్జించలేదు. చాలామంది దేవుడు నాకేమి చేయలేదు అనుకుంటేనే
మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు, పాపంలోకి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను విసర్జిస్తే క్షణమే ఇక ఈ లోకంలో మనం ఉండం. కానీ ఆయన నీ పట్ల నా పట్ల ఎంత దీర్ఘశాంతముగా ఉన్నాడు అంటే మనము ఆయన ఎంత ఆరాధించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువ. ప్రభువా నిజంగా మనము ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతో ఆయన్ని హృదయపూర్వకంగా మనం సాగిలపడి ఆయన ఆరాధించాలి ఆయన చేసిన మేలుని బట్టి. ప్రభా ఈ రోజున నేను కూడా ప్రభా ఎన్నోసార్లు మీ మీద తిరుగుబాటు చేసినప్పటికీ, మీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా నడిచినప్పటికీ, మీరు చేసి నా పట్ల కృప చూపించి నన్ను విసర్జించకుండా నీ బిడ్డగా ఉంచుకున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి, గణపరచాలి. కృప ఆయన చూపించిన కృపను బట్టి, ఆయన ఓర్పును బట్టి మనము ఆయన గణపరిచి మహిమపరచాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నారు. అలాగే రెండో అనుభవం చూడండి. 103 కీర్తన 103 8వ వచనం నుంచి 10వ వచనం దాకా చదవండి. అబ్బా చూసారా, నిజంగా ఈ మాటలు చదువుతుంటే మన హృదయం కరిగిపోవాలండి. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సముద్ది గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. అంతేకాకుండా ఆయన నిత్యము కోపించువాడు కూడా కాడు. ఆయన నిత్యము కోపిస్తే, ప్రతి విషయానికి ఆయన కోపడితే నీవు నేను ఇక్కడ ఉండలేము. ఆయన నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతం కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకనే మన పాపములు బట్టి మనకు ప్రతీకారము మన పాపాలను బట్టి ఏం చేయలేదట ఆయన? ప్రతీకారం. ఒకవేళ తెలిసి తెలియక మనం ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పొరపాటు చేసినా, ఏదన్నా దేవుని దృష్టిలో ఏదన్నా మరి చేయకూడని పనులు ఏదైనా చేసినా, దేవుడు నిన్ను నన్ను ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు. ఇంకొక ఆప్షన్, అయ్యో నా బిడ్డ తెలిసిగా చేసాడులే, బాధలో చేశాడు, కష్టాల్లో చేశాడు, ఇంకొక సమయం ఇద్దాము అని అనుకుంటాడు. కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం దేవుడు మాత్రం సహించడు. మన పాపంలో బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలము నీయలేదు. చూసారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆరాధించాలి. నిజంగా ప్రభా, నేను చేసిన పాపాలకు శిక్ష నేను పొందవలసిన దానికి యోగ్యుని తండ్రి, అలాంటి నన్ను మరి శిక్ష వేయకుండా నన్ను మీ మీద ప్రభా, నా మీద దీర్ఘశాంతం చూపించిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఒక తోటమాలి ఏం చేశాడంటే, ఒక చెట్టుని చక్కగా పెంచుతూ వస్తున్నాడట. అన్ని తోటలో మొక్కలు ఇస్తూ వచ్చాడు, అన్నీ చక్కగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక చెట్టు అది కొన్ని సంవత్సరాల నుండి ఆ మొక్క పెరుగుతూ వస్తుంది. కానీ ఆ మొక్క పెరుగుతుంది కానీ దానికి ఏమి లేవు, కాయలు లేవు. ఆ పాదు చేస్తున్నాడు, రోజు ఎరువేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, దానికి ఎలాంటి మందు కొట్టాలో, ఏ టయానికి ఏది అవసరం అన్నీ ఇస్తున్నాడు. అన్నీ కాయలో పూలు పోస్తున్నాయి కానీ ఆ చెట్టు మాత్రము కాయలు ఇవ్వట్ల. కాయలు ఇవ్వకపోతే అప్పుడు ఆ తోట యజమానుడు వచ్చి అన్నాడు కదా, ఎందుకని ఈ చెట్టు ఇంత పెద్దదైంది కదా, ఎందుకని కాయలు కాయలేదు? ప్రభువారు నిన్ను నన్ను ఇచ్చిన ప్రశ్న కూడా అదే. ఇంతకాలం నుండి నువ్వు విశ్వాసగా ఉంటున్నావు, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వస్తున్నావు, కానీ నువ్వెందుకని ఫలభరితమైన జీవితంలోకి రాలేదు? ఎందుకు ఫలించట్లేదు? ఫలించటం అంటే నీవు దేవుని ఆరాధించడంలో ఫలభరితమైన జీవితంలో ఉండాలి, ప్రార్థనలో ఫలభరితమైన జీవితం ఉండాలి, బైబిల్ చదవటంలో ఫలభరితమైన జీవితం ఉండాలి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఫలభరితమైన జీవితం ఉండాలి, దేవుని ఆరాధించే విషయంలో, ఇలా దేవునికి సంబంధించిన అన్ని విషయాల్లో నువ్వు ఫలభరితమైన జీవితం ఉంటే నువ్వు కాయలు కాసిన చెట్టులా అనుకో. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, ఎందుకు ఆ చెట్టు కాయలుగా ఇట్లా ఇన్ని సంవత్సరాల నుండి మందేస్తున్నావు కదా, నీరు పోస్తున్నావు కదా, ఎందుకని అది కాయలు కాయట్లేదు? ఇంకా అవసరం లేదు, దానివల్ల అన్న చెట్లన్నీ కూడా మరి వ్యర్థమైపోతుంది, దాని ప్లేస్లో ఇంకో చెట్లు పెడితే కాయలు కాస్తాయి కదా, ఆ చెట్టు నరికేయంటే ఆ తోటమాలి అన్నాడు, అయ్యా
ఇంకొక సంవత్సరం ఏంటి ఏమన్నాడు, ఇంకొక సంవత్సరం దాన్ని ఉండిద్దామయ్యా, ఈ సంవత్సరం కూడా ఎరువు పోసి ఎరువేసి నీరు పోస్తాను, ఈసారి కూడా కాయలు కాయకపోతే దాన్ని ఏం చేద్దాం, నరికేద్దామయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా ఇదే విజ్ఞాపన చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన రక్షించడానికి ప్రార్థన చేస్తున్నాడు. నా బిడ్డ తెలిసి తెలియక పొరపాటు చేశాడయ్యా, అయ్యో క్షమించయ్యా, ఈసారి నేను ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, క్షమించని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ ప్రభుని ఈరోజు నువ్వు ఆరాధించాలి. నీ కొరకు ప్రార్థన చేసే ఆ దేవునికి నువ్వు ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. నిజంగా ప్రభా, నాకు రావాల్సిన శిక్ష, నేను పొందవలసిన శిక్ష పాపాలను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు ప్రభువా. ఈ రోజున నా పట్ల దీర్ఘశాంతం చూపించావు దేవా, నా పట్ల ఓపిక కలిగి ఉన్నావు దేవా, అందుకు మీకు వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఏం చేద్దామండి, దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దామని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం చూద్దాం. చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము పేజీ నంబరు 768. నహూము గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. అది చూసారు ఎక్కడైనా, యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు. ఆయన ఎవరటండి, దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు. ఆయన బలానికి సముద్రమే లోపడుతుంది. సుడిగాలులు కాదు, పర్వతాలు కాదు, ఏమీ ఆయనకి అడ్డురావు. అంత బలశాలి ఆయన, అంత బలమైన దేవుడు. ఒకసారి యేసు ప్రభువారు ఒక చిన్న నావలో వెళ్తున్నప్పుడు శిష్యులందరూ కూడా ఆ నావలో ఉన్నారు. వెళ్తుంటే ఆయన నిద్ర వచ్చింది కనుక తలగాడ పెట్టుకొని పండుకొని ఉన్నాడు. అక్కడున్న శిష్యులందరూ కూడా నడుపుతూ వస్తున్నారు. కానీ ఒకేసారి గాలి తుఫాను రాగా ఆ నావ ఏమైందండి, అటు ఇటు కొట్టుకోవటం మొదలైంది, అల్లాడిపోతుంది. ఆ నీరు మొత్తం కూడా పడవలోకి వస్తున్నాయి, పోతున్నాయి. కానీ యేసు ప్రభువారు నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆ యేసు ప్రభువారు వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నీకు చింత లేదా అని ఆయన్ని కొద్దిగా మాట్లాడుతూ వచ్చినప్పుడు యేసు ప్రభువారు వచ్చి లెగిసి ఆ గాలిని ఏం చేశాడండి, గద్దించాడు. గాలి ఆగిపో అంటే ఇక మనం ఎవరం బ్రతకం. నెమ్మడమగు అన్నాడు. ఎందుకు అన్నాడంటే గాలి నిమ్మడం అయిపోయింది, నిదానం అయిపోయింది. ఆయనకు అంత బలశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఆయన దీర్ఘశాంతుడు, మహాబలశూరుడు. ఆయన బలానికి ఏది కూడా అడ్డురాదు. ఆయన ఏదైనా చేయగలడు, అంత బలశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ఈ మాట చెప్తూ వస్తున్నాడు కదా, యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు, ఆయన దోషులు నిర్దోషులుగా ఎంచాడు. యెహోవా తుఫానును సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు ధూళిగా, మేఘాలు ఎట్టని అట ధూళిగా కనపడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు. ఈ రోజున ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన పాదసన్నిధికి వచ్చావు. ఏమని ఆరాధిస్తావు? ప్రభువా, నా పట్ల ఈ యొక్క ధూళి పట్ల మీరు చూపించిన ఆ దీర్ఘశాంతాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజంగా తండ్రి, మీ బలాన్ని బట్టి చూస్తే నేను ఎప్పుడో నలిగిపోవాల్సిన వాడిని. అలాంటి నన్ను దీర్ఘశాంతముతో క్షమించిన దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా అని దేవుని మనం ఏం చేయాలండి, స్తుతించి ఆరాధించాలి, ఘనపరచాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చాలామంది దేవుని యొక్క బలం తెలియదండి, తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతూ వస్తారు. ఒకసారి జాన్ వర్వర్ గారని మన బక్సింగ్ అన్నతో పాటు పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయన పరిచర్య ఏంటో తెలుసా? ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రభుని అప్పుడే కొత్తగా తెలుసుకున్నాడు. బక్సింగ్ అన్న దగ్గరికి రాలేదు ఇంకా. వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి వాటర్ రేవుకి వచ్చిండట. వాటర్ రేవుకి వచ్చి ఆ రేవు దగ్గరకు వస్తే అక్కడ రేవులో ఒక ఓడని అమ్మకానికి పెట్టారట.
అమ్మకానికి పెడితే ఆ రేవు వాడ దగ్గరికి వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి ఈ వాడ ఎవరిదండి అంటే నాదే అన్నాడట అతను. అయితే నేను మీతో మాట్లాడాలి అంటే ఏంటి చెప్పండి పర్లేదంటే ఈ వాడ నేను కొనాలనుకుంటున్నాను అని అన్నాడు. వాడ మీరు కొనాలనుకుంటున్నారా, చాలా ఇన్ని కోట్లు అయిద్దండి అని చెప్పాడట. అయితే నేను కొంటాను కానీ నేను అడ్వాన్స్గా ₹1 ఇస్తున్నాను అంటాట. ఎంత? రూపాయి. అప్పుడు అక్కడున్న అతను నవ్వాడట. నవ్వి పిచ్చెక్కిందా నీకేమన్నా, కొన్ని కోట్లు ఖరీదు చేసే వాడిది, ₹1 నువ్వు ఎలా కొనగలవు, ఇది ₹1 నువ్వు అడ్వాన్స్ ఇస్తున్నా అంటున్నావు, ఎలా కొనగలవు దీన్ని అంటే, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుని సువార్త ప్రకటించడానికి ఈ వాడని నేను కొనాలనుకుంటున్నాను, సముద్రం మీద చుట్టుపక్కల ఉన్న ఏరియాల మొత్తానికి తిరిగి నేను సువార్త చేయాలనుకుంటున్నాను, నా దేవుడు నాకు ఈ వాడ ఇవ్వాలి, ఇస్తానన్నాడు, ఇస్తాడు ఖచ్చితంగా అని అన్నాడట. ఆశ్చర్యపోయాడట ఆ వాడ యజమానుడు. ఏంటి ఇంత ధైర్యం ఏంటి, ₹1 అడ్వాన్స్ ఇచ్చి నేను వాడను కొంటానన్నాడు, కొన్ని కోట్లు ఖరీదు చేసే వాడని అని ఆశ్చర్యపోయాడట. ఆ రూపాయి చెర్లనీకి వెళ్ళిపోతుంటే తన వెనక ఒక పెద్ద కోటీశ్వరుడు ఈ మాటలన్నీ అంటున్నాడట. ఇని ఏంటి ఇతను ఇంత ధైర్యంగా చెప్పాడు, దేవుడు గొప్ప దేవుడు అని అతనికి దేవుడు ప్రేరేపణించి నిజంగా ఆ వాడని నేను దేవుని పరిచయకు గిఫ్ట్గా నీకు కొనిస్తానని ఆ యజమానికి ప్రేరేపించి ఆ యొక్క కోటేశ్వరుడు ద్వారా ఆ వాడని జార్జి వరవర్ గారికి ఇచ్చాడట దేవుడు. అంత గొప్ప దైవజనుడు జాన్ వరవర్ గారు. అలాంటి జాన్ వరవర్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సముద్రం మీద వాడలోకి వచ్చినప్పుడు ఎవ్వరు ఇక్కడ గొప్ప దైవజనులు యథార్థంగా పరిచర్య చేసేది ఎవరు అంటే హెబ్రోన్లో ఉన్న బ్రదర్ బక్సింగ్ గారు అని తెలిసింది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన కలుసుకొని ఆయనతో ప్రార్థన చేయించుకొని ఆయన ద్వారా ఎప్పుడు వచ్చినా సరే ఆయన కలుసుకొని ఆయన యొక్క కారుల్లోనూ ఆయన యొక్క రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ ఉంటూ ఆ చుట్టూ ప్రాంతాలకు అన్నిటికీ కూడా సువార్త చేసేవారట. అలాంటి సమయంలో ఒకరోజు జాన్ వరవర్ గారు ఒక ప్రాంతానికి సముద్ర ప్రాంతానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతం గుండా నడుచుకుంటూ సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజలందరూ కూడా. వెళ్తున్నప్పుడు ఒక కుర్రోడు ఏం చేశాడంటే రాయి తీసుకొని పెళ్ళిమని ఇక్కడ కొట్టిండట. ఎవరికి? జాన్ వరవర్ గారిని కొడితే బల్ల రక్తం కారిపోతూ ఉందట. ఆ కచ్చి తీసుకుని ఇలా పట్టుకుని ఆగట్లేదట, బాగా రక్తం కారిపోతుందట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిల్లని గద్దించిన కొట్టడానికి వెళ్ళారట. వద్దు ఏమన్నమాకండి, పర్లేదు వదిలేండి అన్నారట. ఇంకా అది పట్టుకొని ఇక ముందుకు వెళ్ళాడట. వెళ్ళి సువార్త చేసి వచ్చేలోగా కుర్రోడు చచ్చిపోయి ఉండట. అర్థమైందండి? దైవజనుడు అంతా మామూలు శక్తి కాదండి. తన బిడ్డను ముడితే తన కనుగుడ్డిని ముట్టినట్లని అండ దేవుడు. వెంటనే ఆ బాబు తిరిగి వచ్చేలాగా చచ్చిపోయి ఉండట, అక్కడ పడిపోయి ఉండట. అంతే. అంత గొప్ప దేవుడు. మన దేవుడు బలశాలుడు అని గుర్తించాలి మనం ఎప్పుడైనా. ఆయన ఏదైనా చేయగలడు అని నమ్మి ఆయన స్తుతించాలి. అంతేగాని అపనమ్మకంతో ఏదో దేవుడు చేస్తాడా చేయడానికి కాదు. సంపూర్ణమైన మనసుతో పూర్ణమైన హృదయంతో ఆయన పూర్తిగా నమ్మాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చేస్తాడో చేయడో అపనమ్మకంతో చేయటం వల్ల వాళ్ళ జీవితంలో. జాన్ వరవర్ గారు కూడా ఎలా కొన్నాడండి? పూర్ణ విశ్వాసంతో ఆయన దేవుని సేవ చేయడానికి కొన్నాడు. ఈ రోజున మేము అందరం కూడా సుధాకర్ అన్న ఉన్న టైంలో అందరం కూడా వెళ్ళి వైజాగ్లో ఆ వాడొచ్చింది, దేవుడు కొన్న వాడొచ్చింది. వస్తే మేము అందరం వెళ్ళాలి, అందరం పిల్లలతో సహా వెళ్ళిపోయాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాడెక్కి వచ్చాం. వాడెక్కి దేవుడు చేసిన అద్భుతాలు చూసాం. అక్కడ ఏముంటుందండి, ఆ వాడల మొత్తం కూడా బైబిల్స్, కరపత్రాలు, అన్ని దేశాల ప్రజలు దాంట్లో ఉంటారు. సేవకే, వారు డబ్బు కోసం పనిచేస్తాడు కాదు, అన్ని దేశాల వాళ్ళు సేవ చేయడానికి ఒక ప్రాంతం రాగానే ఆ ప్రాంతంలో దిగుతారు. ఆ యొక్క పైనే కారులు ఉంటే ఆ కారులు దింపుతారు, ఆ కారులో ఎక్కి సువార్త చేస్తారు ఆ ఊరంతా. అది వాళ్ళ పరిచర్య. అలాంటి షిప్లో మేము కూడా ఎక్కి చూసాం దేవుడు ఇచ్చిన కృపను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు ఎంత గొప్ప దేవుడో, మహిమగల దేవుడో మనం నమ్మి ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఏదో నమ్మకం లేక ఏదో వాళ్ళు ఆరాధిస్తున్నారు వీళ్ళు ఆరాధిస్తున్నారు కాదు. నీ హృదయ అంతరంగంలో నుండి ఆరాధన రావాలని నిజమైన దేవుడని. అప్పుడు దేవుడు చేసిన అద్భుతాన్ని నీ హృదయంలో చూస్తావు, నీలో చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఎన్నోదండి? 3. 4 వచ్చుదో చూడండి. కొలెస్సీలు రాసిన పత్రిక, మళ్ళీ సమయం లేదు, అన్న వస్తారు. కొలెస్సీలు రాసిన పత్రిక
3వ అధ్యాయము 12-13 వచ్చిన చూడండి. 12-13. అది ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు అంటే మనము ఎలా ఉండాలట? జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలటండి? ధరించుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మనం కూడా దీర్ఘశాంతముగా ధరించుకొని ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకనే కింద 13 వచ్చిన చదవక అది ఎవడైనను తను హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్ములను క్షమించులాగన మీరును క్షమించండి. మనం కూడా ప్రతి వ్యక్తిని కూడా క్షమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ మనసు మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నిన్ను క్షమించాడు కనుకే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఒక ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక 50 రూపాయలు ఒక అతనికి ఇచ్చాడట అప్పుగా ఇస్తే అతనికి ఇవ్వలేకపోయాడు ఆ డబ్బులు. ఆ టయానికి ఇవ్వకపోతే ఆ టయానికి అతను వచ్చి కాలర పట్టుకొని నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అది ఇది అని అడిగితే నిన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్తా పదా నీకు శిక్ష చేపిస్తానని అనే నెలకి వెంటనే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి రాజు దగ్గర నిలబెట్టారట. నిలబెడితే ఆ రాజుగారు దగ్గర ఆ వ్యక్తి అన్నాడట, అయ్యా సహించండి, నా పెట్ల ఓర్చుకోండి అయ్యా, నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు, నేను త్వరలోనే చెల్లిస్తాను డబ్బులన్నీ, నన్ను క్షమించండి అయ్యా అని ప్రాధేయపడ్డాడట. ప్రాధేయపడినప్పుడు వెంటనే ఆ రాజు అతను చూసి కరిగిపోయి అతను కట్టవలసిన డబ్బు అంతా కూడా ఆయన కట్టేసి ఆయన విడిపించాడట. విడిపించిన తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడట. ఇతను ఇంకొకరికి ఎవరికి ఒక 2 రూపాయలు 5 రూపాయలు అప్పించాడు. అతను ఇవ్వలేదని అతను కాలర పట్టుకుంటాడు ఇతను వెళ్ళి. అర్థమైందండి? ప్రభు ఏమో క్షమిస్తుంటే నీవేమో అతన్ని దండిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా ప్రభువు నిన్ను క్షమించకపోతే, నన్ను క్షమించకపోతే, మనందరిని క్షమించకపోతే మనం ఎప్పుడో నరకానికి వెళ్ళిపోయారు. కానీ నిన్ను నన్ను క్షమించే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకని నీవు కూడా ఇతర పట్ల క్షమాపణ కలిగి ఒకరినొకరు క్షమాపణ అంటే ప్రేమనురాగా చూపించుకునే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అందుకనే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లుగా దీర్ఘశాంతము ధరించుకొని ఉండాలి మనందరం కూడా. అలాంటి దీర్ఘశాంతం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఒకప్పుడైతే మనకు ఆ దీర్ఘశాంతం లేదు, ఆ ఓర్పు లేదు, అంత కోపము అదంత ఉండేది. ఇప్పుడు అంత దేవుడు అన్నీ తీసివేసి నెమ్మది, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు కనుక దాన్ని బట్టి నిజంగా ప్రభా నేను కూడా నా ప్రక్క వ్యక్తిని క్షమించే మనసు నాకు కూడా ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలని మనం ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎన్నోదండి? 4వది. 5వ చూద్దాం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16 వచ్చిన 1:16. ఒకటో అధ్యాయం 16 వచ్చింది. అది ఇక్కడ చూసారండి. ఇక్కడ ప్రభువారు ఇంకో మాట చెప్తూ వస్తున్నారు, ఒక అద్భుతమైన మాట. ఏంటంటే 16వ వచనంలో అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగన ఆయన నీకు నాకు మాదిరిగా ఉండాలని ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారంటే, యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైన తన పూర్ణమైన పాపినైన నాయందు కనుపరుచినట్లు నేను కనికరింపబడుతుని అని అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్తారు. అంటే ప్రధాన పాపి ఎవరండి? ఆయన
అపోస్తులైన పౌలు ప్రధాన పాపి. ఆ పాపి పట్ల ఏం చూపిస్తున్నాడు ప్రభువారు? దీర్ఘశాంతం చూపించేవారిగా ఉంటున్నారు. నిజంగా ఈ రోజున ఆయన నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతము కలిగిన దేవుడిగా ఉంటున్నాడని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఆయన నిత్య జీవం నిమిత్తము ఆయన నీకు నిత్య జీవం ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఆ విషయం తెలియక నరకానికి పాత్రలు అవుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవ్వరు కూడా నరకానికి పాత్రలు అవ్వకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదని ఆయన దీర్ఘశాంతము గలవాడిగా ఉంటున్నాడని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని అలాంటి ఆయన దీర్ఘశాంతం లేకపోతే ప్రధాన పాపి అయిన ఘోరమైన పాపి అయిన అపోస్తలుడైన పౌలుని తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా ఇష్టపడుతూ వస్తున్నాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే నీవు నేను మనందరం కూడా నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యం నిత్య రాజ్యంలో ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశమే ఉన్నదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నిజంగా ప్రభా, ఈ రోజున నరకానికి పాత్రుడైన నేను నిత్య రాజ్యానికి వారసునిగా చేయడానికి మీరు ఇష్టపడి ఈ రోజున నా పట్ల దీర్ఘశాంతం చూపించిన దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-20. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రభువారు ఇక్కడ 18వ వచనంలో అద్భుతమైన మాట చెప్తున్నారు. మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైనను చూడండి నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. మనం దేని చేత విమోచించబడ్డమండి? వెండి బంగారాలు వెలగలరాలు వీటి వల్ల కాదు, మనము క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డామని మనం ఎరగాలి. రక్తం చేత ఎలా విమోచించబడ్డాము అంటే ఒక గజి దొంగ వచ్చాడట జైలుకి వస్తే అతనికి శిక్ష పడ్డది. చాలా భయంకరమైన నరహంతకుడు అతను వస్తే అతను ఏం చేశాడంటే ఆ జైల్లో వచ్చి నిలబెట్టారట, బోన్లో నిలబెట్టగానే ఆ జడ్జి వచ్చి ఆమె కూడా యవనస్తురాలే వచ్చి కూర్చుందట. కూర్చున్న తర్వాత ఏం చేసిన నేరం ఏంటో చెప్పండి అంటే అతను చేసిన అన్యాయాన్ని చెప్తూ వచ్చారట. అతను చూసి ఈయన ఇలా అన్నీ చేశాడా, ఓకే అని ఆయనకి ఇంత అమౌంట్ కట్టాలి, ఇంత డబ్బు కట్టాలి, ఈయనకి ఇంత శిక్ష విధించాలి, ఇంత డబ్బు కట్టి ఇతను రిలీజ్ చేయాలి అని ఆయన శిక్ష అనుభవించిన తర్వాత లాస్ట్ జడ్జిమెంట్లో డబ్బు కట్టి విడుదల చేయాలని అన్న తర్వాత తలంచుకొని ఆయన డబ్బులు కట్టడానికి కూడా డబ్బులు లేనివాడు, చాలా దీనస్థితిలో ఉన్నాడు. అయితే తలంచుకొని నిలబడ్డాడు. అయిపోయిన తర్వాత ఆ జడ్జి పిలిచి ఆ డబ్బులన్నీ ఎవరు కట్టారట? ఆ జడ్జియే ఆ డబ్బు కట్టిందట. అతను ఎవరో తెలుసా? తన బాల స్నేహితుడు, అంటే చిన్ననాటి నుండి చదువుకున్న స్నేహితుడు. అతను పెద్ద గజి దొంగ అయ్యాడు. ఏమైంది? జడ్జి అయింది. జడ్జి స్థానంలో ఉన్న ఆమె ఏం చేసిందంటే దొంగ కనుక తనకు శిక్ష వేయాలి కనుక శిక్ష వేసింది. కానీ ఆ శిక్ష ఎవరు కట్టారు? ఆ శిక్షకే జడ్జియే డబ్బు కట్టింది. అలాగే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తన రూపంలో చేసుకున్నాడు కనుక దేవుడు నువ్వు చేసిన పాపాలు బట్టి మనం శిక్ష పడాలి. కానీ ఆయన ఏం చేశాడంటే తన పోలిక చొప్పున తన రూపంలో చేసుకున్న నిన్ను శిక్షకు పాత్రలు అవ్వకుండా ఆయన శిక్ష పొందాడు. నీ బదులుగా ఎవరు పొందారు? ఆయన శిక్ష పొంది ఆయన రక్తాన్ని కార్చి నన్ను ఏం చేశాడంటే విడుదల చేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున
నీవు నేను క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాము. ఆయన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కొని తన బిడ్డగా చేసుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. ఎందుకంటే దేవా, నువ్వు దీర్ఘశాంతముగా కనిపెట్టుకుని కనుక పూర్వము ఆయన దీర్ఘశాంతం లేకపోతే మనము ఎప్పుడో నరకానికి వెళ్ళేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపాసక్తి సంపూర్ణుడు గనక, ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు గనక, ఆయన నిన్ను నన్ను విమోచించాడు గనక, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. దీన్ని బట్టి మనం చూస్తే ఆయన 2 పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 2 పేతురు 3వ అధ్యాయంలో 9వ వచనంలో 7వ అనుభవం ఒక మాట చూద్దాం చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం, 3:9. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడండి? అందరూ మారు మనసు పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి రావాలి అనేది. అందుకని ఆయన దీర్ఘశాంతుడుగా ఉంటున్నాడు. ఎందుకని? నీవు చేసిన పాపాలకు శిక్ష వెంటనే వేయట్లేదు అంటే ఆయన దీర్ఘశాంతుడు ఎందుకు ఉంటున్నాడంటే, ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆయన అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి అనేది. అందుకని ఇక్కడ స్పష్టంగా దేవుడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనందరి ఎడల ఎలా ఉన్నాడండి? దీర్ఘశాంతి గలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకని ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే, నీవు నేను నశించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలు అవ్వాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువారు నువ్వు ఆరాధిస్తావా? ప్రభువారు చేసిన మేలును బట్టి నువ్వు గణపరుస్తావా? ప్రభా, ఈ రోజున ఇక్కడ ఉన్నాను అంటే మీ ఉచితమైన కృప తండ్రి, నా మీద చూపించిన జాలి దయ ఓర్పును బట్టి మీకు వందనాలు స్తోత్రాలని దేవుని మనం ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. మొట్టమొదటిగా తిరుగుబాటు చేసిన వారి మీద కూడా ఆయన ఏం చేశాడు? దీర్ఘశాంతం చూపించి బహు కృపగలవాడై ఉన్నాడని వారికి వాళ్ళని ఏం చేయలేదట? విసర్జించకుండా ఉన్నాడు. ఈ రోజున తిరుగుబాటు చేసిన మన కోసం ఆయన నిన్ను నన్ను విసర్జించకుండా ఆయన దీర్ఘశాంతం కలిగాడు ఉన్నాడు కనుక ఆయన స్తుతించి ఆరాధించాలి. ఇది మొదటి అనుభవం. రెండోది, యెహోవా దయాదాక్ష పూర్ణుడు, దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు గనక ఆయన పాపం బట్టి చూడండి మనకు ప్రతీకారము చేయలేదు. పాపాన్ని బట్టి మనకేం చేయలేదు? ప్రతీకారం చేయలేదు. దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. అలా 3వ అనుభవం, యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు. చూడండి, సముద్రము గద్దించాడు, అది నిర్మలమైంది. అలాగే నీవు నేను మనందరం కూడా ఆ యొక్క కోపాన్ని ఆయన అణుసుకొని దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఆయన బలము గల దేవుడని నమ్మి స్తుతించాలి. అలాగే 4వ అనుభవం, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా దీర్ఘశాంతము ధరించుకొని ఉండుడి. నీకు నాకు కూడా ప్రభువారు ఒక హెచ్చరిక కూడా ఇస్తూ వస్తున్నారు. నీవు నేను ఎలాగుండాలి? ప్రభు ఏ విధంగా అయితే దీర్ఘశాంతం కలిగిన వాడు ఉన్నాడో నీవు కూడా ఇతరుల పట్ల దీర్ఘశాంతం కలిగిన బిడ్డగా ఉండాలని ప్రభు కోరుతున్నాను. అలాగే నిన్ను ఉంచినందుకు దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం, నిత్య జీవమును తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండును. యేసుక్రీస్తు తన పూర్వ దీర్ఘశాంతమును కనపరుస్తూ వచ్చాడు. అంటే నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకని ఆయన దీర్ఘశాంతం కలిగినవాడిగా ఉంటున్నాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. 6వ అనుభవం ఏంటంటే, దేవుని దీర్ఘశాంతం ఇక కనిపెట్టినప్పుడు పూర్వము నోవాహు దినమాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అవి ఎలాగున్నాయి అంటే, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు కనుక నోవా కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆయన సజీవి లెక్కలో ఉంచుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బట్టి 6 కుటుంబం నుండి వచ్చిన వారమే మన అందరం. దాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. అలాగే 7వ అనుభవం ఏంటంటే, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనందరం కూడా ఏం చేయాలటండి? మారు మనసు.
నీ మనసు మారాలి. నీ మనసు మారాలి. చాలామంది ఏం చేస్తారంటే నా మనసు మార్చుకున్నాను అంటారు, మళ్ళీ వెంటనే మళ్ళీ విడిచిపెట్టింది మళ్ళీ తెచ్చుకుంటారు. విడిచిపెట్టాను, నా పాపాలు విడిచిపెట్టాను అంటారు. విడిచిపెడితే అవి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఏ వస్తువైనా ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ మర్చిపోయి వెళ్ళానంటే మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్ళవచ్చు. దీన్ని విసర్జించాలి. విసర్జిస్తే ఇక దానికెళ్ళి మనం చూడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికెళ్ళి నేను చూడకూడదు అని విసర్జించాలి. అప్పుడు ఆ పాపం జోలికి మనం వెళ్ళాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం నేర్చుకున్న ప్రభు యొక్క వాక్యంలో నుండి ముఖ్యమైన అంశం ఏంటంటే దీర్ఘశాంతము. ఈ రోజున మన ప్రభువారు దీర్ఘశాంతుడై ఉన్నాడు కనుక ఆయన బట్టి మనం హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి ఇక్కడ నుండి వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఒక బ్రదరు, ఒక సిస్టర్, ఒకరి తర్వాత ఒకరు ఆరాధించుకుందాం. ఈ వంశాల పరంగా ఒకరొకరు క్లుప్తంగా ఆరాధించుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మోకరి